వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా మనకి టాపిక్ జాజిపూల దగ్గరనే అనమాట, తోట దగ్గరనే. ఈరోజుకి మనము చెట్ల పొలాల దగ్గర మందేసి 5 రోజులు, చెట్లకి పైన మందు కొట్టి 4 రోజులు అనమాట. సో వాతావరణం ఎట్లుంది చెట్లకి అని నేను చెక్ చేయడానికి దిగాను. బండి ఇక్కడ నిలబెట్టేసి కరగడం అయితే స్టార్ట్ అయింది మందు, చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అబ్బా. మీ సపోర్ట్ ఇప్పుడు నాకు చాలా అంటే చాలా అవసరము. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే జనాలు, మనం కానీ మన ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనం ఎవరితోనైనా చెప్పించినా కూడా మన ఫ్రెండ్స్ అంటే మనకు ఎట్లా సపోర్ట్ చేస్తారు. వేరే వాళ్ళు అంటే మనల్ని ఎప్పుడు చూసేటోళ్ళైనా కానీ, మాతో ఎక్కువగా మాట్లాడేటోళ్ళైనా కానీ వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వండి. మేము ఇట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము, సపోర్ట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి అని వాళ్ళకి తెలిసి ఉండదు. బట్ మనం ఒకవేళ యూట్యూబ్ ఆన్ చేయండి, మేము ఇట్లా మా ఛానల్ ఉంది, మేము సబ్స్క్రైబ్ చేస్తాము, మీకు చూపిస్తాము అదేంది అని చెప్పినా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మన ఫోన్లో ఏం చేస్తారో ఏమో, అరే ఏమైనా చేస్తారో ఏమో అనే భయంతో ఏదో ఒక పని వంక జస్ట్ ఏమవుతుందండి, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తే ఏమవుతుంది అసలు నాకు అర్థం కాల. ఏం కాదండి, ఏమంటే మీ సైడ్ నుంచి కొద్దిగా సపోర్ట్ అన్నమాట మాకే. అంతేగాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, ఒక్క లైక్ మాకు ఇవ్వడం వల్ల అక్కడ పెద్ద పెద్ద ఘోరాలు, పెద్ద పెద్ద నష్టాలు ఏం జరిగిపోవు. ఎందుకంటే కొద్దిగా సపోర్ట్ ఉంటుందనే కానీ, ఎందుకంటే 1 ఇయర్ లోపు మాకు 1000 సబ్స్క్రైబర్లు రావాలి. 1 ఇయర్ అంటే 365 రోజుల లోపు 1000 సబ్స్క్రైబర్లు రావాలి. 4000 వాచ్ టైమ్ అవర్స్ రావాలి యూట్యూబ్లో మాత్రం. అది టాస్క్ మాకే. ఆ టాస్క్ కాబట్టి నేను ఇంతలా అడుక్కుంటున్నాను. కానీ లేకపోతే అసలు నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది. అసలు నాకు మోజ్లో 1,07,000 ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నేను ప్రమోట్ చేసుకోవాలంటే నాకు ఒక్క నిమిషం కూడా కాదు. ఎందుకు, నాకు జెన్యూన్గా కావాలి. నా ఛానల్ జనాల్లోకి జెన్యూన్గా వెళ్ళాలి, జెన్యూన్గా నాకు కావాలి అని దానికోసం మాత్రమే నేనైనా కానీ, నా ఫ్రెండ్ అయినా కానీ, నా పార్ట్నర్ అయినా కానీ ఇంతలా కష్టపడుతున్నాం అనమాట. సో నేను వీడియోస్ ముందుకి మాత్రమే వస్తున్నాను. నా వెంట ఇంకొక సపోర్టర్ ఉన్నారు నాకు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించడానికి, నేను వీడియోస్ తీయడానికి. అంటే టోటల్గా 2 మెంబర్స్ ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం మేము. కానీ ఏంటంటే కొద్దిమంది ఉంటారు, అన్న ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మీ సపోర్ట్ మాకు కావాలి అని చెప్తే వాళ్ళేమో ఆలోచిస్తారంటే, అయ్యో వీళ్ళెందుకు చేయడానికే మాకు సబ్స్క్రైబర్ కొడుతున్నారు అంటే ఫోన్ ఇచ్చినట్టే ఉంటుంది. ఆ టైంలో ఎవరు మాకు పక్కకి పిలుస్తారా, ఎట్లా వెళ్ళిపోవాలా, తప్పించుకొని ఎట్లా వెళ్ళిపోవాలా అని వాళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకొని వెళ్ళిపోతారు. మనం వాళ్ళ కోసం తిక్కగొర్రెల్లా ఏం చేస్తామంటే ఎక్కడుంటే అక్కడే నిలబడి ఉంటాం. అది నిన్న జరిగింది. నాకు నా ఫ్రెండ్కి జరిగింది అట్లా. సో అందుకని పోతే పోనీ ఒక్క సబ్స్క్రైబరే కదా. ఇంకొకటి సేమ్ నిన్ననే జరిగింది. నిన్న కూడా అట్లానే జరిగింది. 2 సబ్స్క్రైబర్లే కదా. సో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయాలా? సో ఎప్పుడు ఒక్కసారి నా ఛానల్ గ్రో అవ్వకపోతుందా? ఎప్పుడైనా కానీ నేను ఆన్సర్ ఇవ్వకపోతానా యూట్యూబ్లో? దానికోసమే నేను సైలెంట్గా ఉన్నానండి. సో మనం ఏదైనా కానీ సాధించినప్పుడే మనం ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు అనేది నా పాలసీ. ఎందుకంటే నేను ఎంతలా కష్టపడుతున్నానంటే వీడియోస్ చేయడానికి కానీ, మనం పొలంలో వర్క్ చేసేటప్పుడు ఎంత కష్టమవుతుందంటే వీడియోస్ చేయడానికి అంత కష్టమవుతుంది. నేను సింపుల్గా ఆడిషన్స్ పెట్టుకొని ఒక 10-15 మందితో నేను షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చు. కానీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి అసలు మ్యూజిక్ లేకపోతే అది షార్ట్ ఫిలిమే కాదు. కాబట్టి లేకపోతే నేను డ్యాన్స్ పర్పస్ కిందకైతే నేను డ్యాన్స్ దుమ్ము లేపే టైప్. డ్యాన్స్ పర్పస్ కిందకి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కానీ పాత యూట్యూబ్ ఛానల్లో ఉన్నవాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. అందులో నేను ప్రతి ఒక్క వీక్లీ 2 టైమ్స్ అయినా కానీ నేను కవర్ సాంగ్స్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉండినా. అది ఆలోచించండి ఫస్ట్. ఎందుకంటే ఎవరికైనా కానీ టైం రాకపోదు.
టైం వచ్చినప్పుడు మాత్రమే నేను మోజ్‌లో 3 ఇయర్స్ కష్టపడ్డాను. లాస్ట్‌కు 2023లో నాకు సక్సెస్ దక్కింది. ఎందుకంటే నేను చేసుకుంటా పోతున్నాను. ఎప్పుడో ఒకసారి దేవుడు ప్రసాదించకపోతాడా ప్రసాదాన్ని అనేది మాత్రమైతే నాకు ఉండింది. సో, కాబట్టి నేను ఇప్పుడైతే ఏం ఆన్సర్ ఇవ్వనండి. ఎందుకంటే టైం రావాలి. టైం వచ్చినప్పుడే మనం ఎవరికైనా గానీ ఆన్సర్ ఇవ్వగలం. ఓకేనా? కొద్దిగా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోండి. నేను ఓన్ కంటెంట్ లేకపోతేనా ఈ పాటికి నేను ఎంతమంది సబ్‌స్క్రైబర్‌ని ఫాలో చేసుకొని ఉంటానో ఒక్కసారి ఆలోచించండి. ఒక డైరెక్టర్ అయినా గానీ నేను ఆ టెక్కు చూపిచ్చను. నాకు మంచం ఎంత ఉంటే నేను అంతలోనే కాళ్ళు చాపుకొని అంతలోనే ఉండే టైప్ అనమాట. అడ్జస్ట్ అయ్యే టైపు. అంటే లైఫ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను అడ్జస్ట్ అయితా. ఒకటి నాకు బడాయి చెప్పుకోవడము, ఫేక్ మాటలు చెప్పుకోవడము నాకు రాదు. నేను ఉన్నది ఉన్నట్టు సూది గుచ్చినట్టు నేను మొహాన్నే చెప్తా. నాకది నచ్చలేదనుకో, నా వరకు అది నచ్చలేదంటే నేను నచ్చలేదనే చెప్తా. లేకపోతే ఏం లేదు. ఓకేనా? సో, కొద్దిగా ఆలోచించండి. అరే! సపోర్ట్ ఇద్దాము. మన ఫ్రెండ్స్ మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా? అనేది కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే టైము ఎప్పుడు ఇట్లాగే ఉండదు బ్రదర్స్. టైం ఎప్పుడు ఇట్లాగే ఉండదు. ఒకసారి చూసారు. ఓకేనా? సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి అందరికీ. ముందుగా హ్యాపీ శివరాత్రి అన్నమాట. సో, అందరికీ చెప్తున్నాను. హ్యాపీ శివరాత్రి. ఓకేనా? సో, ఈరోజు టాపిక్ వచ్చేసి చూడండి. చెట్టు కొమ్మలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూస్తూ ఉండింటారు. అదనమాట. తెల్ల పొడ గురించి చెప్పబోతున్నాను ఈరోజు నేను. నిన్న ఆల్రెడీ వీడియోలో చూసింటారు. తెల్ల పొడ అంటే ఎట్లుంటుందంటే ఆల్రెడీ చూపించాను నేను మీకు నిన్న. కొద్దిగా కంట్రోల్ అయింది. ఇదిగోండి తెల్ల పొడ. తెల్ల పొడ అండి. తెల్ల పొడ సోకిన కొమ్మ ఇది. ఓకేనా? దీన్ని కంట్రోల్ చేయడానికి సపరేట్‌గా ఇంకొక మందు కూడా ఉందండి. ఎందుకంటే ఆ మందు పేరు వచ్చేసి బెట్లాక్స్ పొడి విత్ కోమా కానీ ఎక్సడోస్ కానీ ఆ పొడిలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి యాడ్ చేసి అయితే కొట్టాలి. చూడండి అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంది చూడండి. బెట్లాక్స్ పొడి, కోమా కానీ ఎక్సడోస్ కానీ నేను నిన్న చూపించాను కదా ఒకటి డబ్బా మోనోక్రోటోపస్, అది కానీ కలిపి కొట్టాలండి. ఒకటి కాదు 2 టైమ్స్ కొట్టాలి. కొట్టిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. మళ్ళా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కంట్రోల్ అయిందా లేదా అనేది మీకైతే తెలుస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది మళ్ళీ ఆలోచిద్దాం. ఓకేనా? ఇంతకుముందు ఇప్పుడు ఈ తెల్ల పొడిని అయితే కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా బెట్లాక్స్ పొడి అనేది యూస్ చేయాలి. 2-3 సార్లు అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి. చూడండి ఇట్లుంది. ఇప్పుడిప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది. దీన్ని కంట్రోల్ ఇప్పుడే చేసుకుంటేనే మేలు నాకు తెలిసి. అందుకనే నేను మొన్న మందు కొట్టాను. చూసుంటారు కదా, దాని పేరు కూడా చెప్పాను. ఎవ్వరూ చెప్పరు నాకు తెలిసి. ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకంటే స్వార్థంతో కూడిన జీవితం అండి ఇప్పుడు ఉండేది. అందరికీ జనాలలో స్వార్థం ఎక్కువైపోతుంది. స్వార్థం ఎక్కడ చూడు స్వార్థమే. ఇవే వట్టివరా నాయన, డబ్బాలు, చెంబులు, గ్లాసులు. నాకు ఈ గ్లాస్ కానీ ఇట్లా గ్లాసులు కానీ, ఇంకొకటి వచ్చేసి ఏదైనా తిన్న విస్తరాకులు, పేపర్లు ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా కానీ ఉంటే నాకు నచ్చదండి. ఒకవేళ మనకు తెచ్చుకొని నీడ ఉంది కదా అని చెప్పి తెచ్చుకొని తిన్నా కూడా బాధలే, కానీ తిన్న తర్వాత ఎత్తేయాలి. ఎత్తేస్తే నాకు నచ్చదు. అట్లా ఎత్తేస్తేనే అది బాగుండదు. లేకపోతే అసలు ఏంటో నాకు అర్థమే కాదు. పూలు అయితే తగ్గిపోయినాయి మనకి. నిన్న 2 సేర్లు అయినాయి అనమాట. ఈరోజు కూడా ఏమో అంతగా ఉండొచ్చు, లేకపోతే లేదు.
ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదండి. కొద్దిగా మీ సపోర్ట్ మాకిస్తే ఏమవుతుందండి? ఏం కాదు కదా! ఏం రాదు కదా! మీకేం రాదు, మాకు ఏం రాదు. ఏమంటే కొద్దిగా ఇన్ఫర్మేటివ్ మ్యాటర్ అయినా ఏదైనా ఉంటే మీకు తెలుస్తది. లేకపోతే ఏం లేదు. ఆహ్, ఇంతకుముందు కూడా నాకు ఇట్లాగే జరిగింది. నా ఛానల్ కొద్దిగా జనాలలోకి పోయిందంటే నాకు మళ్ళా నేను భయపడను. ఎందుకంటే ఏదైనా గానీ నేను ఏ దాని మీద అయితే ఫోకస్ చేసి, ఏ దాన్నైతే నేను నమ్ముకొని నేను స్టార్ట్ చేశానో, నాకు దాని తర్వాత ఒక్క స్టెప్ నేను పైకి ఎక్కితే, దాని తర్వాత నన్ను ఆపేటోడు ఉండడు. అది మీరు కూడా తెలుసు. మీకు కూడా తెలుసు. ఆల్రెడీ చాలా వరకు మా ఎర్రగుంట్ల జనాలకి తెలుసు. ఎందుకంటే నేను వన్స్ ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కాపీరైట్ క్లెయిమ్ పడినప్పుడు కూడా నేను ఇంతలా బాధపడలేదు. ఎందుకంటే నేను జస్ట్ ఫేమ్ అవ్వడానికి మాత్రమే నేను ఆ ఛానల్ ఇట్స్ మను వ్లాగ్స్ అనే ఛానల్‌ని నేను యూజ్ చేసుకున్నాను. జ నేను నేను అది ఆ ఛానల్ పోయింది నాకే. నాది పాత ఛానల్ పోయింది యూట్యూబ్‌లో. టర్మినేట్ అయిపోయింది. అది ఏ విధంగా పోయింది, ఎట్లా పోయింది అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఆ ఛానలు నేను 'గేమ్ చేంజర్' మూవీ కాదు, ఒక సాంగ్ తీసి ఆ సాంగ్‌ని నేను జనవరి 10వ తేదీ నేను అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్‌లో. వితిన్ స్పాట్‌లోనే ఆ యూట్యూబ్ వాడు నా ఛానల్‌నే టర్మినేట్ చేసి పడేశాడు. అది. దాని కాక నాకు ఇంతకుముందు గూడా ఆ ఛానల్‌లో చాలా కాపీరైట్ క్లెయిమ్స్ పడేటివి. కాపీరైట్ స్ట్రైక్స్ పడేటివి. అట్లా చాలా ఉన్నాయి. నేను కవర్ సాంగ్ ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా పడతాయి అవి. కానీ నేను లైక్ తీసుకున్న జస్ట్ ఫేమ్ కోసం మాత్రమే అనుకోని నేను అది వదిలేశాను. కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్ మనం ఓన్ కంటెంట్ తీసుకొని చేస్తున్నాము. ఖచ్చితంగా ఇట్లా ఉండాలి అని నేను నా పార్ట్నర్ ఇట్లా అనుకోని మేము తీసాము. ఓన్ కంటెంట్ ఎప్పుడైనా గానీ ఒక్కసారైనా గానీ మా వీడియో జనాల్లోకి పోదా? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కానీ మాకు ఫేమ్ రాదా? నేను ఇట్లాగే ఒకప్పుడు ఉండిన్నే. ఎప్పుడంటే 'చచ్చెంత ప్రేమ' నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది. అంటే ఇంతకు ముందే 3 ఫిలింలు తీశాను. అది నా 4థ్ షార్ట్ ఫిల్ము. ఆ షార్ట్ ఫిలింలో 'చచ్చెంత ప్రేమ' షార్ట్ ఫిలింలో అరే ఎట్టగైనా గానీ సరే మంచిగా ఫేమ్ రావాలి, మంచిగా మనం జనాలలోకి పోవాలి అని చెప్పి నేను నా టీమ్‌ని తీసుకొని, నా యాక్టర్స్‌ని తీసుకొని మన ఎర్రగుంట్ల సెంటర్‌లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇట్లాగే మాటలు ఎదుర్కొన్నా. అప్పటికే నాకు దగ్గర దగ్గర 900 మంది, 950 మంది చిల్లర ఉండిన్నారు నాకు ఫాలోవర్స్ యూట్యూబ్‌లో. కానీ నేను లైక్ తీసుకున్నా. సరే మనం ఏంటి అనేది ఒక్కసారి సినిమా తీసిన తర్వాత వాళ్ళకి తెలుస్తదిలే అనుకోని నేను అప్పుడు వదిలేశాను. కానీ నేను ఎంతైతే కష్టపడ్డానో ఆ ఫిలింకి అంతకంటే డబల్ నాకు తీసుకొనొచ్చింది ఫేమ్‌ని. ఇంగ అందుకే సో, చూద్దాం టైం ఎప్పుడు వాళ్ళదే ఉండదు. మనకు గూడా ఒకసారి టైం వస్తది. నా షార్ట్స్ గానీ, నా లాంగ్ వీడియోస్ గానీ ఒక్కసారైనా గానీ 1 ఇయర్‌లో ఒక్కసారైనా గానీ ఫేమ్ అవ్వకపోతాయా? అప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడేమి ఇవ్వను. అప్పుడు ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి నేనిప్పుడు గూడా అడుగుతున్నాను. లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి అంటే ఛానల్ కాదు, లింకుని ఫార్వర్డ్ చేసి కొద్దిగా సపోర్ట్ మీరు మాకిస్తే కొద్దిగా అరే మన విలేజ్ పిల్లల్ని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అనేది కొద్దిగా ఉంటే మీకు అర్థమైపోతుందనమాట. సో, ఎందుకంటే ఇంతలా ఎవరు చెయ్యరండి నాకు తెలిసి. ఓకేనా? కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ఇంతకుముందు ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి. ఎందుకంటే మీకు ఏ దానిపైన ఉంది, ఏ పర్పస్ పైన ఉంది కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది. నాదైతే డైలీ వ్లాగ్స్ అండి. డైలీ వస్తూనే ఉంటాయి వ్లాగ్స్, లాంగ్ వీడియోస్. ఈ పొలం గురించైనా గానీ, ఫుడ్ గురించైనా గానీ, ఈటింగ్ గురించైనా గానీ, ఏదైనా గానీ నా ఓన్ కంటెంట్‌తోనే ఏదో ఒక వీడియో డైలీ వ్లాగ్స్ మాదిరిగా నేను చేసి పెడతానే ఉంటా. అది మీకు చాలా తెలుసు. ఛానల్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ చూడండి. ఏదైనా గానీ అప్పుడు మీకు అర్థమైపోతుందనమాట. సో, ఈ ఛానల్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నామండి. కొద్దిగా అర్థం చేసుకొని మీ సపోర్ట్ మాకివ్వండి. ఓకేనా? సరే అయితే ముందుగా మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకేనా? నా దోస్తులు
సపోర్ట్ చేయండి అవ్వ. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాము. వీలైతే ఈరోజు నేను నైట్‌కి మహానందికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. వీడియోని మిస్ అవ్వద్దు. మహానందికెళ్తే మాత్రం అక్కడ మామూలుగా ఉండదు. బావుంటదనమాట. క్లైమేట్ బావుంటది. అక్కడ శివుడి మెరవాని వచ్చేది కూడా ఎక్సలెంట్ ఉంటది. లాస్ట్ వరకు చూడండి. మన వీడియోని మిస్ అవ్వకండి. నేను ఒకటే చెప్తా. ఈరోజు నేను మహానందికెళ్తున్నాను నైట్. అక్కడ నేను వీడియో తీసి నెక్స్ట్ డే అంటే టుమారో నేను అప్లోడ్ చేస్తాను. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. మామూలుగా జరగదనమాట అక్కడ. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ నైటే మామూలుగా ఉండదు. అక్కడ అన్నదానాలు గానీ చాలా దూరం నుంచి టూర్ ఏసుకొని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారనమాట మహానందికి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మీరు. ఓకేనా? ఎందుకంటే చాలా వరకు చాలామంది స్టూడెంట్స్ అయినా గానీ ఎవరైనా గానీ మహానందికి రాలేరు. ఇక్కడ చాలా ఉన్నాయి పుణ్యక్షేత్రాలు. మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే నాకి నేను హిస్టారికల్ ప్లేసెస్‌కి వెళ్ళడం గానీ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. నన్ను నమ్మండి. మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సరే అండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అన్నమాట. ఓకేనా అండి? బాయ్.